రికార్డింగ్ నెంబర్ 225, ఫిఫ్త్ చాప్టర్ ఉపోద్ఘాతము అనేది చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం 1వ పద్యం నుంచి 137th పద్యం దాకా ఉన్నది ఇక్కడ ఈ పుస్తకంలో. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, రాజవంశాను చరితము అను 5 లక్షణములతో కూడిన అపురూపమైన కూర్పును పురాణము అందురు. ఈ కూర్పున రచనలో కవితా పద్ధతి ఉండును. కవితా పద్ధతిలో 2 విధములు కనిపించును. అందు మొదటిది సృష్టి స్వభావమును దర్శించి కవి తాను మరి ఒక సృష్టిని కల్పన చేయుట. రెండవది ఈ సృష్టినే కవితా వస్తువుగా స్వీకరించి అందు ఇమిడి ఉన్న కావ్యత్వమును ప్రకాశింపచేయుట. ఈ రెండిటిలో మొదటిది కేవలము మహాకవులకును, రెండవది ఋషులకును వర్తించును. పురాణకర్తలు ఈ 2వ పద్ధతిలో కావ్య సృష్టి చేసినవారు, అనగా సృష్టికర్మ ఎందలి కావ్యత్వమును ప్రకాశింపచేసినవారు. ఇందలి పాత్రలు సృష్టికర్మకు సంబంధించిన అధిదేవతలు గనుక సహజముగానే శాశ్వతములు. భాగవతమునందు ఇట్టి సహజ కావ్య నిర్మాణము పరిపూర్ణత చెందినది అని చెప్పవలెను. సృష్టిలోని అంతర్యామియే ఈ కావ్యమునకు కథానాయకుడు. అతడు సృష్టి జీవుల యందు ప్రత్యేకముగను అంతర్యామిత్వమునందు అతీతముగను గోచరించుచుండును. కనుక ఈ 2 విధములైన ఆహార్యములతో ఏకకాలికముగా చేష్టలు చూపును. ఈ పాత్రయందు గల ప్రత్యేక రసానుభూతి ఏకకాలికముగా 2 విధములై భాషించి సహృదయులకు ఆనందమును ద్విగుణీకృతము చేయుచున్నది. చదివినవాడెల్లా ఈ భాగవతమందు పాత్రగా తన్ను తాను గుర్తుపట్టును. ఇట్టి పురాణ కావ్యమందలి పాత్రలు పూర్వము ఒక కాలమున ఉన్నవారేనా అను ప్రశ్న పుట్టదు. ఒక కాలమందున్న వ్యక్తులు ఇందు భాగములు కనుక కావ్యమునకు నాయకులు కాజాలరు. వారుగా దిగివచ్చిన అంతర్యామియే నాయకుడు. ఎవనియందు ఈ సృష్టి భాషించుచున్నదో అతడొక్కడే ఇట్టి కావ్యములకు నాయకుడగుట తప్పనిసరి అని తెలియును. వాని నుండి దిగివచ్చిన చతుర్ముఖుడు, ప్రజాపతులు, మనువులు, మనుపుత్రులు ఇందలి కథావస్తువులగుచున్నారు. చతుర్ముఖుని నుండి ఈ బ్రహ్మాండ సృష్టి ప్రతి కల్పమందును ప్రారంభమగుచున్నది. వాని నుండి పుట్టిన స్వయంభువ మనువు కాలముననే ఈ సౌర కుటుంబములోని గ్రహగోళముల సృష్టికి ప్రారంభము జరిగినది. అది ఏ వరాహావతారము. అటుపైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 మనుపుత్రులతో మన భూమండల సృష్టి ప్రారంభమైనది. అందుత్తానపాదుడు భూగోళ నిర్మాణమునకు మేరుదండము అనబడు తన పాదమును ఉత్తానముగా స్థాపించెను. అతని పుత్రుడు ధ్రువుడు ఈ మేరుదండమునకు ధ్రువములను ఏర్పరచెను. అవియే ఉత్తర దక్షిణ ధ్రువములు. వానితో తారకాగోళముల నడుమ గ్రహగోళమైన భూగోళమునకు శంకుస్థాపనము జరిగినది. తారకల సముదాయము శింషుమార చక్రముగా కనిపించున్నట్లు భూగోళ కేంద్రమేర్పడి భూమికి పరిభ్రమణము ప్రారంభమైనది. దీనిని కావ్య పద్ధతిలో చెప్పగా శింషుమార ప్రజాపతి కూతురైన భ్రమి అను కన్యను ధ్రువుడు పెండ్లాడెను అని చెప్పబడినది. ధ్రువతార కారణముగా భూపరిభ్రమణం ఏర్పడినది అని అర్థము. తత్ఫలితముగా సంవత్సరము నుండి కల్పము వరకును గల కాలపు కొలతలు స్థాపింపబడినవి. దీనికి కావ్య పద్ధతిలో పరిభాష ఏర్పడగా ధ్రువునకు భ్రమికి 2 పుత్రులనియు ఒకని పేరు వత్సరుడు మరి ఒకని పేరు కల్పుడు అనియు చెప్పబడినది. ఇట్లు ఉత్తానపాదుని వంశము భూగోళ నిర్మాణ క్రమముగా సంకేతింపబడినది. ఇక 2వ వాడైన ప్రియవ్రతుని వంశమే ఈ భూమిపైన జరిగిన జీవ పరిణామ క్రమము. భూగోళ సృష్టికిని జీవరాశుల పరిణామమునకును పనిచేయు 2 వంశములు వేరుగా గుర్తింపబడినవి. ఈ రెండిటికిని నడుమ సంబంధం ఏర్పడుటకు ఇంద్రియముల సృష్టి ఒకటి క్రమముగా 3వ అంశముగా పరిణామము చెందుచూ వచ్చినది.
దీనిని సాధించి తెచ్చిన ప్రభువులే ప్రచేతసులుగా సంకేతింపబడిరి. దానితో ధ్రువుని వంశమైన భూగోళ నిర్మాతల వంశమునకును ప్రియవ్రతుని వంశమైన జీవ పరిణామ దేవతలకును ఏకకాలికముగా పురోభివృద్ధి జరిగినది. సూక్ష్మలోకముల నుండి స్థూలమైన ద్రవ్యమయ స్థితికి భూగోళము పరిణామము చెందుచుండగానే దానియందు సకల జీవుల పరిణామము ఏకకాలికముగా జరిగినది. పాశ్చాత్య జీవ పరిణామ సిద్ధాంతముననుసరించి భూగర్భము పొరలలో నత్తగుల్లలు నాచుతీగల వంటి జీవదేహములు పుట్టినవి. కాలక్రమమున జలచరములు, వాని నుండి ఒకవైపున మొసళ్ళు, తొండల వంటి సరీసృపములు, మరి ఒక వైపున పక్షులు పుట్టినవి. సరీసృపముల నుండి జంతువులు పరిణామము చెంది కోతి, కొండముచ్చు, చింపాంజీ, గొరిల్లా, అడవి మనిషి మీదుగా నరసృష్టి పరిణామము పూర్తి అయినది. ఇచ్చట ఒక సందేహము: ఈ పరిణామము జరిగినదా, జరిపింపబడినదా? అచేతనము నుండి చేతనములు పరిణమించినవా? అయినచో అచేతన ద్రవ్యము దీనినెట్లు నిర్వహించెను? దీనికి పాశ్చాత్య పరిణామ సిద్ధాంతమున సమాధానము లేదు. పురాణములలోని సిద్ధాంతము ప్రకారము ఈ పరిణామము నిర్వహింపబడినది గాని తానే జరుగలేదు. దీనిని నిర్వహించుటకు కావలసిన వారు ప్రజ్ఞలుగా ముందు మేల్కొని ఈ జడద్రవ్యమునందు అంతర్యాములుగా అణుమయ పరమాణుమయ మూర్తులుగా పనిచేసిరి. అణువులను పరమాణువులను నిర్మించిరి. వానిని పరిణామ మార్గమున పెట్టి నడిపించిరి. వారే దేవతలు, పితృదేవతలు. వారు అధిదేవతలుగా, ఆది గురువులుగా ఈ సృష్టిని ఒక మార్గమున సాధించి ఆ సృష్టిలో ఇంద్రియములు, మనస్సు మున్నగు ప్రజ్ఞలుగా ఉండిపోయిరి. ఉండి ఇన్ని కోట్ల సంవత్సరములను పరిపాలించుచున్నారు. వారే ప్రియవ్రతుని సంతతి. స్వయంభువుని నుండి ప్రస్తుత కల్పాది సృష్టి 2 శాఖలుగా ప్రారంభించినట్లు దీని వలన తెలియచున్నది. అందు ఉత్తానపాదుని నుండి దిగివచ్చిన శాఖ భూగోళ నిర్మాణ పరిణామ దశలకు అధిపతులను కొందరు ప్రభువులుగా పుట్టించినది. 2వ శాఖ ప్రియవ్రతుని నుండి దిగివచ్చి ఈ భూమి యందలి జీవ పరిణామ దశలకు అధిపతులైన ప్రభువులకు కారణమైనది. ఈ 2 పరిణామములను కొంచెము ఇంచుమించుగా ఒకదాని తరువాత ఒకటి జరిగినవి అని పాశ్చాత్య సిద్ధాంతము, ఏకకాలికముగా జరిగినవి అని ప్రాచీన ద్రష్టల సిద్ధాంతము. ఏకకాలికము కనుకనే ప్రియవ్రతుడును ఉత్తానపాదుడును అన్నదమ్ములుగా సమకాలికులుగా చెప్పబడిరి. వారి వారి వంశీయులైన ప్రభువులు కూడా సమకాలికులే. ఈ అంశము ప్రత్యేకముగా కూడా అందందు సూచింపబడినది. ఉత్తానపాదుని వంశమున ధ్రువుడు, పృథు చక్రవర్తి మున్నగువారు ప్రభువులు. ప్రియవ్రతుని వంశమున ఋషభుడు, భరతుడు మున్నగువారు ప్రభువులు. ప్రచేతసులు ఉత్తానపాదుని వంశమున పుట్టి ప్రియవ్రతుని సంతతి వారిచే పరిపాలింపబడు జీవరాశులకు ఇంద్రియ నిర్మాణము చేయు ప్రభువులై విస్తృతి చెందిరి. ప్రియవ్రతుని నుండి నర సృష్టికి కావలసిన ఇహలోక పరలోక ధర్మములు సంక్రమించినవి. ప్రియవ్రతుడు మొదట వైరాగ్య భావము వహించి ప్రభువుగా నుండుటకు అంగీకరింపలేదు. సృష్టికర్తయు స్వయంభువ మనువు స్వయముగా బోధింపగా అంగీకరించెను. ఇది జీవ పరిణామ ప్రారంభ దశలో కొన్ని లక్షల సంవత్సరములు జరిగిన ఒక సన్నివేశము. ప్రకృతి నుండి ఏర్పడిన శక్తులను, పురుషుని నుండి దిగివచ్చిన ప్రజ్ఞలును పరస్పరము సహకరించినప్పుడే సృష్టి ప్రారంభము, పరిణామము జరుగును. మొదట కొంతకాలము పురుషుని నుండి దిగివచ్చిన ప్రజ్ఞలు సహకరింపక ఊర్ధ్వముఖములై మరల పురుషుని యందు లయమగుచుండును. వారు అంతర్యామియందు భాగములుగా సమాధి స్థితిలో ఉండిపోవుటకే సమ్మతించిరి గాని సృష్టి పరిణామమునందు పాల్గొనుటకు సమ్మతింపలేదు. వీరు ముఖ్యముగా 5 తెగలవారు. సృష్టికర్త క్రిందటి ప్రళయమున చివరి భాగమున శివుడుగా
సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని 5 ముఖములుగా వీరుండిరి. కనుకనే పరమేశ్వరుడు పంచముఖుడు. ఇది నేటికిని రుద్రుని పూజయందు పంచాంగ రౌద్రీకరణముగా స్మరింపబడుచున్నది. కల్పాంతకాలము పూర్తి అయి మరల బ్రహ్మకల్పము ప్రారంభమగుసనికి సృష్టికర్త చతుర్ముఖుడుగా మేల్కొనెను. 5 శిరస్సులుగా పనిచేసిన ఊర్ధ్వ సృష్టి 4 కుమారులుగను నారదుడుగను బహిర్గతమైనది. ప్రాథమిక సృష్టి ప్రయత్నములలో వీరు 5గురును సృష్టికర్మకు విముఖత వహించియే ఉండిరి. దక్ష సృష్టి ప్రారంభము నాటికి ప్రకృతి శక్తులకును దేవప్రజ్ఞలకును కొంత సన్నిహితత్వం ఏర్పడినది. దక్షుని భార్యగా ప్రసూతి స్థిరపడి జీవుల గర్భధారణము, దానికి కావలసిన దేహ నిర్మాణము, పరిణామము చెందెను. అయినను దేవగణములు ప్రకృతి శక్తులను పూర్తిగా సామరస్యము పొందలేదు. కనుకనే రుద్రగణములు దేవగణములు అను 2 తెగల వారికిని పొత్తు కుదరలేదు. దీనికి చిహ్నమే వీరభద్రుని ఉద్భవము. అతని వలన దక్షుని సృష్టి యజ్ఞము ధ్వంసము చేయబడినది. అయినను మొట్టమొదటగా వీరభద్రునియందే ఈ సామరస్యం ఏర్పడినది. యజ్ఞధ్వంసమునకు మారణాయుధములతో ఉద్భవించిన వీరభద్రుని దేహమునందుండి కోటానుకోట్లు రుద్రగణములు ఉద్భవించినవి. అనగా సృష్టి పరిణామమునకు సామరస్యము లేకుండా విలంబనమగుచున్నప్పుడు స్వేదజములైన ఆదిమ జీవరాశులు వీరభద్రుని రోమకూపముల నుండి పుట్టినవి. దీనితో దక్షుడు మరల జీవించి 2వ మారు యజ్ఞం ఆరంభించెను. అప్పుడు కూడా 2 మారులు దక్షుని సంతతి సృష్టికి అంగీకరింపక సూటిగా తరించిపోయిరి. దీనికి నారదుని ఉపదేశమే కారణము. మనమెరిగిన జీవ పరిణామ భాషలో ఈ అంశమును చెప్పుకొన్నచో ఇట్లు స్పష్టమగును. ప్రకృతి శక్తులతో దివ్య ప్రజ్ఞలు సహకరించుటకు కలిగిన విలంబనమే కల్పాంత ప్రళయము. మరల వారి నడుమ జరిగిన సామరస్యమే తరువాత బ్రహ్మకల్పమున కారంభము. ఈ కథ మొత్తము భౌతిక సృష్టికి ముందే జరుగుచుండగా ధ్రువుని వలన సమకాలికముగా ధ్రువములేర్పడుట, భూగోళం ఏర్పడుట జరిగినది. ప్రియవ్రతుని వలన సప్తద్వీపములతో భూమండలం ఏర్పడుట, అందు గృహస్థ వానప్రస్థ ధర్మములేర్పడుట సంభవించెను. మానవుడు ఈ స్థితిలో ఉద్భవించి జీవరాశుల పరిణామమునకు సాక్షి అయి ఉండెను. ఈ పరిణామము పూర్తి అయి భౌతిక దేహ నిర్మాణములు ఏర్పడుసరికి మానవుడు కూడా భౌతిక దేహముతో భూమిపై నివసించెను. పాశ్చాత్యుల జీవ పరిణామ శాస్త్రముననుసరించి జంతు పరిణామము పూర్తి అయిన వెనుక మానవుడు పుట్టెను అని తెలియచున్నది. దానికి కావలసిన పరిణామ నిర్వాహక ప్రజ్ఞలు, శక్తులు అను వానిని గూర్చి ఈ సిద్ధాంతమున తావు లేదు కనుక పరిష్కారం కూడా లేదు. ఋషుల సిద్ధాంతమును అనుసరించి భౌతిక మానవుని కన్నా కొన్ని కోట్ల సంవత్సరముల పూర్వమే మానవుడున్నాడు. జాతులు, రాజ్యములు, నాగరికతలు ఉన్నవి. అందలి తరతరముల మానవులకు సృష్టికర్తలైన ప్రజాపతులు, దేవతలు, పితృదేవతలు మార్గదర్శకులుగా, సృష్టి విద్యకు గురువులుగా పనిచేసిరి. మానవుడు అను పదమునకు మనువు సంతతి అని అర్థము. దేవతల ప్రకృతి శక్తుల సమ్మేళనమున మానవుని తన నుండి పుట్టించిన మొదటి ప్రభువే మనువు. అతని నుండి పుట్టిన మానవులు సూక్ష్మదేహములతో అనేక రూపములు ధరించిరి. కనుకనే వారు శతరూపాదేవికి పుట్టిరని చెప్పబడిరి. శతరూప అనగా 100ల కొలది రూపములు ఉత్పాదింప చేయునది. మానవులు ప్రజ్ఞామయ ప్రాణమయ దేహములతో జీవించుట ప్రారంభించిన తరువాతనే ఖనిజములు, వృక్షములు, పశుపక్ష్యాదులు దేహములు ధరించినవి. అనగా దేహ నిర్మాణ ప్రక్రియ జరిగి అందలి పరిణామము పూర్తి అగుటతో మానవుడే కొంత భాగము నిర్వహించి ఆ రూపములలో నివసించెను. భౌతిక సృష్టి పూర్తి అగుసరికి ఆ మానవ సంతతియే భౌతిక దేహములు ధరించిరి. ఇది జరుగుటకు పట్టిన కాలమే స్వయంభువ మన్వంతర ప్రారంభము నుండి నేటి వరకును పట్టిన కాలము.
ఈ కల్పమున ఇప్పటికి 6 మన్వంతరములు గడచి 7వదియగు వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. ఇప్పటి మానవజాతి ఇన్ని మన్వంతరముల పరిణామమునకు ఫలితమే. ప్రియవ్రతునకు 7 కొడుకులు. అతడు సప్తద్వీపములను తన కొడుకులకు పంచి ఇచ్చెను. వారు కొన్ని లక్షల సంవత్సరములు పరిపాలించిరి. అనగా ప్రియవ్రతుని కాలము నుండి నరజాతి 7 జాతులుగా స్థూల శరీర పరిణామములు చెంది అందు 7వ జాతి భౌతిక భూగోళమున భౌతిక దేహములు గల నరజాతిగా దిగివచ్చినది. దీనికి కొన్ని లక్షల సంవత్సరములు పట్టినది. ఈ లెక్కలన్నీయూ ఈ సంపుటము చివర పరిశిష్టమునందు చూడవచ్చును. ఈ పరిణామము పూర్తి అయిన వెనుక ఇంతకు ముందున్న సూక్ష్మలోకములలో జరుగుచున్న జీవ పరిణామము ఆగిపోయినది అనుకొనుట తప్పు. కల్పాంతము వరకును నిచ్చెన మెట్ల వలె ఏర్పడిన సప్తద్వీపముల యందు జీవరాశులు జీవించి ఆరోహణ చేయుచు భౌతిక భూగోళమున నరజాతి స్థితికి చేరుకొని ఇటు పైనున్న సోపానముల వైపుగా ప్రయాణము చేయుచున్నారు. దీని సమగ్ర స్వరూపము మన కన్నులకు కట్టించుటయే ఈ చతుర్థ పంచమ స్కంధముల యందలి కథావస్తువునకు ప్రయోజనము. అదే కథ గర్భస్థుడైన జీవుని యందు కూడా సంగ్రహముగా జరుగుచుండును కనుక చతుర్థ పంచమ స్కంధముల కథలో గర్భస్థుడగు శిశువు 4వ 5వ మాసములలో అనుభవించు పరిణామ దశ కూడా ఇమిడి ఉన్నవి. సప్తధాతుమయమైన గర్భపిండం ఏర్పడుటకు అందు ఇంద్రియ ప్రజ్ఞలు స్థానముగొనుట ఈ సప్తద్వీపముల కథలోను ప్రచేతసుల కథలోను ఒదిగింపబడినవి. ప్రచేతసులు సముద్ర గర్భమున జలములలో తపస్సు చేయుట, మారిష అను కన్యను వివాహమాడుట మొదలగు వృత్తాంతములలో జలమయమైన గర్భపిండమున ఇంద్రియ స్థానములు ఘనీభవించి శీర్షభాగము వెన్నెముక ఏర్పడుటయు 10 ఇంద్రియములు స్థానముగొనుటయు కావ్యమార్గమున ఉపదేశింపబడినవి. వెన్నెముక ఏర్పడుట అందు శిరస్సున ధ్రువమండలము స్థాపింపబడుట ధ్రువోపాఖ్యానమున సంకేతింపబడినది. సప్తధాతువులు వాని నడుమ పనిచేయు జలప్రసారము వాయుప్రసారము అనునవి సప్తద్వీపములు ఏర్పడుట సప్తసాగరములు ఏర్పడుట అను కథలో సంకేతింపబడినవి. ప్రియవ్రతుని రాజ్యమున గృహస్థ వానప్రస్థ ధర్మములు ఏర్పడగా వృషభుని కాలమున అవధూత మార్గము స్థాపింపబడినది. ఇదియే ఆదిబుద్ధుని మార్గము. ఇది మహనీయులకు దేహ పరిత్యాగ విద్యగా ఉపదేశింపబడెను. రజోగుణ ప్రధానులైన మిగిలిన మానవులలో కొందరు దీని పేర కపట వైరాగ్యము పాషండ ధర్మము ఏర్పరచిరి. దేహమును పంచభూతములలో కలిపివైచునట్టి విద్యగా ఋషభుడు అవధూత ధర్మమును స్థాపించెను. దానినొక జీవనోపాధిగా ఏర్పరచుకొని పాషండులు సృష్టి ధర్మ శత్రువులై వర్ధిల్లిరి. ఆది నుండి మానవులలో 2 తెగలవారున్నారు. ధరించిన దేహము తమ సొత్తు కాదు అని గుర్తుంచుకొని కర్తవ్య నిర్మాణము చేసి దేహమును భద్రముగా సృష్టి దేవతలకు సమర్పించి దేహత్యాగము చేయువారు. వీరే మోక్షధర్మమును అవలంబించిన వారు. భాగవతము ఈ ధర్మమును స్థాపించును కనుక వీరిని భాగవత ధర్మం అవలంబించిన వారు అని కూడా వ్యవహరింతురు. ఇక 2వ తెగవారు ఈ దేహము తమది అని నమ్మి తమ ఇష్టాయిష్టముల ప్రకారము దేహమును వినియోగించువారు. వారికి కర్తవ్యములపై ఆదరముండదు. సేవాధర్మము భూతదయ శాంతి శౌచము ఇంద్రియ నిగ్రహము పరోపకారము అనువానిపై నమ్మకం ఉండదు. వీరే పాషండ ధర్మము వారు. ఈ 2 మార్గములను అనాది నుండి ఏర్పడినవని ఉపదేశించుటకే ఋషభుని కథ చెప్పబడినది. అటుపైన భరతుని కథలో ఆదిమ మానవుడు కొంతకాలము సృష్టి పరిణామమునకు ప్రభువుగా పనిచేసి అటుపైన జంతువుల దేహములు ధరించి మరల నరదేహము
ధరించిన జగత్కథ ఉన్నది. దీనినే చమత్కారముగా భరతునకు జింకతో కలిగిన సంబంధము, జింకదేహమున పుట్టుట, మరల నరదేహమున పుట్టుట మొదలగు అంశములతో చెప్పిరి. నరదేహము ధరించిన వెనుక పొందవలసిన ఉపదేశములే రహూగణునితో జరిగిన సంవాదముగా వివరింపబడినది. తెర మీద చూచుచున్న చలన చిత్ర కథతో పాటు తెర యొక్క కథ కూడా ఇందు సమకాలికముగా ఉన్నది. దీనిని గ్రహించి ఈ భాగమును చదువుకొన్నచో భాగవత పరమార్థమందలి అంతర్వాహిని దర్శనమిచ్చును. లేనిచో కొన్ని చిన్న చిన్న కథల గుత్తులు మాత్రమే గోచరించి అంతుపట్టకుండును. ద్రష్టలైన గ్రంథకర్తల దర్శనముననుసరించి భాగవతమును చదువుకుని సహృదయులు ఆనందింతురుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్నం, జూలై 11, 1982. ఉపోద్ఘాతం ఫస్ట్ పార్ట్ అయిపోయింది.